సరిజోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సక్కని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సక్కని సీత బడిర మనసు అంత వెన్న పూస. ఎందుకంటే ఎలాంటి సందర్భాన్నైనా మన 4 గోడల మధ్య నుండి బయటికి వెళ్ళనివ్వని వాళ్ళు బయటికి వెళ్ళి 4 మాటల కోపంతో అనుకున్నారంటే నమ్మబుద్ధి కావట్లేదన్నయ్య. అది నిజమేరా నాని. అది కాక మా పెళ్ళి వదిన బలవంతాన చేసిందన్న కోపం వదిన మీద అన్నయ్యకి ఇంకా పూర్తిగా పోయినట్లేదు. గతంలోలా వాళ్ళిద్దరూ చనువుగా లేర్రా. కలిసి బయటికి వెళ్ళేంత చనువు ఇంకా ఏర్పడలేదు. ఆ విషయం అన్నయ్య పుట్టినరోజు అప్పుడే మనకు అర్థమైంది. కానీ బావగారి ఒక్క విషయంలో తప్ప అక్క ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనవసరంగా ఇలా రియాక్ట్ అవ్వదు. అవును, ఇంతకుముందు 2-3 సార్లు కూడా అన్నయ్య ఎదురుగా ఆవేశపడ్డానో అన్నయ్యని ఎదిరించానో నా మీద కోపడింది. పోనీ శంకరన్నయ్య వచ్చాక మన ముగ్గురం కలిసి వెళ్ళి పెద్దన్నయ్యతో మాట్లాడదామా? వాళ్ళిద్దరికీ మొదలైన సమస్య మనవళ్లే కదా, మనం మాట్లాడి వాళ్ళని దగ్గరయ్యేలా చేద్దామా? వద్దు నాని, అన్నీ తెలిసిన వాళ్లకు మనం సలహాలు ఇవ్వకూడదు. ప్రపంచం తెలిసిన మనుషులకు మంచి చెప్పకూడదు. అప్పుడే తొందరపడి బావగారితో మాట్లాడడం మంచిది కాదు. కొన్నాళ్ళు ఆగి పరిస్థితిని బట్టి అప్పుడు చూడొచ్చు. అవును, అదే బెటర్. రే నాని, కిచెన్ నుంచి వంట చేస్తున్న వాసన రా, గుమగుమలు ఆడిపోతుంది. అవునన్నయ్య, కోపంతో వదిన అరిచిందే కానీ మనకు ఆకలంటే తన మనసు ఊరుకుంటుందా? వంట మొదలుపెట్టిందేమో, వెళ్ళి చూద్దాం పదండి. వంట చేయమని చెప్పి నాతో ఉల్లిపాయలు తరిగిస్తున్నావేంది నువ్వు? అరే ప్యాకల ఫుల్ కౌంట్ ఇచ్చేప్పుడు కూడా ఇలా ఏడవలే. వంట చేసి అందరి మనసుల్లో స్థానం సంపాదించాలని ఓ సలహా ఇచ్చుడు కాదు, సాయం కూడా చేయాలి. ఆలస్యమైతున్నది, జల్ది గోయ్. పేక ముక్కలు గొయ్యమంటే వస్తా గాని ఇలా ఉల్లిపాయలు తరుగుడు నా తానే ఆడైతదే. నేను కొయ్యా. ఓయ్ కొయ్యవా? కొయ్యనంటే నేను ఊరుకుంటాననుకున్నావా ఏంది? ఇదే కత్తితో కోసి కారం పెడతా. వద్దు సిటీ, నీకు వస్తా. చూసావా నాని బావా, నా చెల్లి ఎంత జబర్దస్త్ వంట చేస్తుందో. ఏయ్, నిన్ను వంట చేద్దాం చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నావు? బారాబార్ చేస్తా. ఏం చేస్తావు చెప్పు? చెప్పు. రే, ఇది అసలే కంచు, ఆ గరిటితో వాత పెట్టిన పెడుతుంది. మనకిందుకు వెళ్దాం పదా. అన్నయ్య, మనం ఆకలితో మాడినా పర్వాలేదు కానీ దీని వంట మాత్రం తినొద్దు. నేను వంటలో ఏవైనా హెల్ప్ చేయనా చిట్టి? వద్దు సరస్వతి వదినా, ప్రయోగం వికటించాక కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేయకూడదు. మనకెందుకు, వెళ్దాం పదండి. మా చెల్లి వంట పూర్తయింది, వచ్చి తినుర్రి. రండి రండి. అబ్బబ్బబ్బా,
పేక పంచగానే మొత్తం 13 ముక్కలు పడిపోయినట్టు నీ వంట ఖతర్నాకుంది సెల్లే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. నాకు మస్తు ఆకలి అవుతుంది సెల్లే. నేనైతే తినడం షురూ చేస్తా. ఏ ఆగన్నా, నువ్వు ఈ ఇంట్లో వాళ్ళతోనన్నా తినాలి, వాళ్ళు తిన్నాకనన్నా తినాలి. అట్లా కాదని ముందే తినడు షురు చేసినావనుకో బొక్కలు చూర చూర చేస్తా. అన్నను ఆకలితో ఉంచడం తప్పు సెల్లే. ఏ ఆగ, ఇంట్లోని కాదని మర్యాద తప్పుడు పాపమనరా. అరే అడిగో మాటలోనే బావొచ్చిండు. బావా చేతులు సాఫ్ చేసుకుని తిన్నికిరా బావా. మీరు తిన్నారా? లేదన్నయ్య. పెద్దొదిన గదిలో ఉందన్నయ్య. నేను తన గురించి అడిగానా? శంకర్ దాక్షాయణుల కోసం చూస్తున్నాను. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారన్నయ్య. ఇది సీత చేసిన వంట కాదు. సరస్వతికి వంట రాదు. మరి ఎవరు చేశారు? ఏం బావా మంచిగా లేదా? చాలా బాగుంది. బావా నా చెల్లి సిట్టి చేసింది బావా. చాలా బాగా చేసావమ్మా. మంచి వంట చేసే ఆడపిల్ల భారీగా దొరకటం ఏ మగాడికైనా అదృష్టం. నిన్ను చేసుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడు. మంచిగా చెప్పినావు బావా. నిజంగానే నా చెల్లి మెళ్ళ తాళి కట్టేటోడు నక్క తోక దొక్కినోడై ఉంటాడు. గీ వంట మాత్రమే కాదు బావా, అన్ని పనులు మస్తుగా చేస్తది. వచ్చే మొగుని కూడా మంచిగా చూసుకుంటది. అన్నయ్య ఆకలి దంచేస్తుంది అన్నయ్య. పంతం పక్కన పెట్టెళ్ళి తిందామా? అవునరా, నాకు కూడా అది అనిపిస్తుంది. అయితే ఇంకా చూస్తావేంటన్నయ్య, పద వెళ్దాం. పద. పేకాట వచ్చినోడు చెయ్యి కట్టేసుకున్నాడు, ఆకలేసినోడు నోరు కట్టేసుకున్నాడు. కష్టం నాని బావా. నా చెల్లి వంటలైతే జబర్దస్త్ ఉన్నాయి. శారం లేకుండా తినుర్రి. ఏంటి? గదే నాని బావా, పరేషన్ కాకుండా తినుర్రి అంటున్నా. అరే ఊకే గుస్స అయితేంది బావా నువ్వు? ఎలా తినాలో నాకు తెలుసు. ఈయనొచ్చి డైరెక్ట్ భోంచేస్తున్నారే కానీ నాతో మాట్లాడకపోయినా ఏదో వంకతో వచ్చి నన్ను చూసేవారు. కనీసం ఇప్పుడు చూడని కూడా చూడడం లేదు. నేనెందుకు బయటికి రావడం లేదని కూడా అడగడం లేదు. సరస్వతి, ఎప్పుడు లేనిది వాళ్ళ చిట్టి వంట చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చిట్టి వంటెందుకు చేసింది అని అడిగే బదులు సీత ఎందుకు చేయలేదని అడగొచ్చుగా. అడగరు అహం మనిషికి. బావగారు, ఎందుకు గాని సీతక్క మస్తు గుస్సైంది. అందుకే వంట నేను చేసిన.
ఏమైందిరా? తెలీదన్నయ్య. వదిన ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చింది. అప్పటి నుంచి కోపంగానే ఉందన్నయ్య. కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి కానీ ఆ కోపం మనల్ని అదుపులోకి తీసుకుంటే పరిస్థితులు కూడా అదుపు తప్పుతాయి. కొన్ని బంధాలు బాధపడతాయి. ఆవేశం కంట్రోల్లో ఉండాలి. భార్యాభర్తల విషయం పడగ్గది 4 గోడల మధ్యన ఉండాలి. అంతేకాని నా మీద ఉన్న కోపాన్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించడం సబబు కాదు. మన మధ్యనున్న రిలేషన్ మనల్ని దాటి మన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఒక అన్నగా హెచ్చరిస్తున్నారా, భర్తగా ఆదేశిస్తున్నారా? మన మధ్యన పెరిగిన దూరం మిగిలిన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదు. నిజమే. మరి అదే కుటుంబాన్ని నా బాధ్యత అని తీసుకున్న నిర్ణయాలు మీకెందుకు కోపాన్ని తెప్పిస్తున్నాయి? మీకు చెప్పకుండా ఆవేశంలో తీసుకున్న నా నిర్ణయం మీ మనసుని గాయపరిచింది. అది కూడా ఒప్పుకుంటానండి. అందుకు శిక్ష కూడా అనుభవించాను. మరి శ్రావణ్ సరస్వతుల్ని కలిపి నా తప్పుని సరిదిద్దుకున్నాను కదా. మీ మీద కోపాన్ని మీ తమ్ముళ్ళ మీద చూపిస్తే అది తప్పని చెప్తున్న మీరు దూరంగా ఉండి భార్యగా నేను పడుతున్న బాధకి మాత్రం ఎందుకు పరిష్కరించడం లేదు? భర్తగా ఇది మాత్రం మీకు న్యాయమా? అలాంటి పరిస్థితికి వెళ్లకుండా మీరే చేయొచ్చు కదా. అందరి బాధని అర్థం చేసుకుంటున్న మీరు మీ భార్యగా నేను పడుతున్న నరక యాతన ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? తెలిసినా ఏం చేయలేని మానసిక గందరగోళంలో ఉన్నాను సీత. అదే ఎందుకని? బాధేంటో తెలుసుకొని పోగొట్టాలి, సమస్య వస్తే ఎదిరించి దూరం చెయ్యాలని మీరు ఆ రెండు చేయకుండా నన్నెందుకు దూరం పెడుతున్నారు? నేను చేసిన పని మీ బాధకి కారణమని, అది పోవడానికి కొంచెం సమయం పడుతుందని మీరెంత నచ్చజెప్పినా మీ మనసు గురించి అన్ని విధాలా తెలిసిన నాకు అదే కారణమని నా మనసుకి నచ్చ చెప్పుకోలేకపోతున్నాను. మరో కారణమేంటో తెలుసుకోలేకపోతున్నాను. నీ ఊహ నీది, నా అభిప్రాయం నాది. నీ నమ్మకంతో నాకు పని లేదు. ఆ అమ్మాయి ఎవరు? ఈయనెందుకు ఆ విషయం దాచి బాధపడుతున్నారు? ఎలా తెలుసుకోవటం? ఎంత పొరపాటు చేశాను. నా బాధని వీళ్ళ మీద కోపంగా చూపించి తప్పు చేశాను. పాపం అక్క వదిన అంటూ చనువుగా వచ్చేవాళ్ళు నన్ను చూడగానే భయంతో పక్కకి వెళ్ళిపోతున్నారు. శ్రావణ్, ఆగు. సరస్వతిని నానిని కూడా పిలు. ఎందుకు వదినా? పిలు, చెప్తాను. నాని, సరస్వతి.
గుండెల్లో రగులుతున్న బాధని కోపంగా మార్చి ఎవరి మీద చూపించాలో తెలియక చనువున్న మీ మీద చూపించాను. ఏ నేను మిమ్మల్ని అరవకూడదా? అంత మాత్రానికే నేనంత కాని దాన్నైపోయానా? నన్ను చూడగానే పక్కకు వెళ్ళిపోతారా? అదేం లేదు వదినా. ఏం సరస్వతి, అక్కగా నేను చిరాకు పడితే చెల్లిగా నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి కాని నేను కనపడితే భయపడి వెళ్ళిపోతావా? అది కాదక్కా, నువ్వేదో బాధలోనే మా మీద కోపడ్డావని మేము అర్థం చేసుకున్నాం. నీ మనసు కుదుటపడ్డాక మళ్ళీ నీ దగ్గరకు వద్దాం అనుకున్నామే తప్ప మీ ముగ్గురికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. అది కాదక్కా, మమ్మల్ని ఇంతలా ఆదరించి మా కష్టానికి తోడుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నందుకు మాకెప్పుడూ సారీ చెప్పకూడదు వదినా. మీరు ఆకలని చెప్పాక కూడా నేను మూర్ఖంగా మాట్లాడాను. పాప సమయానికి చిట్టి వంట చేసి మీ ఆకలి తీర్చింది. తనకి నేను థ్యాంక్స్ చెప్పాలి. చిట్టి, చాలా థ్యాంక్స్. నేనేం చేసినానక్క థ్యాంక్స్ చెప్తున్నావు? సమయానికి వంట చేసి వీళ్ళ ఆకలి తీర్చావు కదా. ఆయన వాళ్ళకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా ఏంది? అక్క నువ్వు కూడా తినలేదు కదా, ఉండు అన్నం పెట్టుకొని తీసుకొస్తా. నువ్వు ఒక్కదానివే నా చెల్లి సిట్టింగ్ వంట తినలేదనే మస్తు నొచ్చుకుంది. సీతక్క కూర్చో. తినక్క. తినొదినా. అక్క నీ మనసు నొచ్చుకోదంటే నేనొకటి అడగల్లా? అడుగు చిట్టి. బావకి నీకు నడిమిట్లా ఏదన్నా గడబిడన్నదా? అది దిమాక్లో పెట్టుకొని పొద్దుగాల నువ్వు గుసేనావు కదా. అసలు గలత్ మాట మాట్లాడకి నువ్వు. గలతే ఉందన్నా, నాకు అనిపించింది అడిగినా. అక్క గమ్మునున్నదంటే నిజమన్నట్టే కొడుతుంది కదా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? రే నాని, బావా జరం తాగు. అది చిట్టి, ఆయన వెళ్ళనివ్వు. నువ్వు గమ్మునుండక్క. బావా నువ్వు మస్తు మంచోడివని మా అన్న చెప్పిండు.